ఇదిగోనండి మేము రోజు పూజకు ఉపయోగించే పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. చూడండి రకరకాల పువ్వులు తెచ్చిస్తారండి. మా చెట్లో పూచినవి నందివర్ధనాలు, పక్క అంటే ఆవిడ ఇచ్చింది మందారాలు, ఎదురింటి ఆవిడ ఇచ్చింది రోజా పూలు, అదిగండి నిత్యమల్లెపూలు, మల్లెపూలు, వీటన్నిటితో చక్కగా పూజ చేసుకుంటాను. అదిగోండి నందివర్ధనాలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. చూడండి మన చెట్టల్లో పూచి మనం పూజ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి. అదిగోండి ఇంటి ముందు ఖాళీ స్థలం కొద్దిగా ఉంటే ఇదిగోండి మల్లె చెట్టు వేసాను, నిత్యమల్లె చెట్టు వేసాను. ఇదిగోండి నిత్యమల్లె పువ్వు ఇది మధ్యాహ్నం దాకా వాడదండి. చెట్లో ఉంటే సాయంత్రం 4 గంటల దాకా కూడా వాడదు, అలాగే ఉంటుంది. ఇదిగోండి ఈ తెల్ల పూలు పెట్టి మధ్యలో నిత్యమల్లె పువ్వు పెట్టి పక్కన మల్లెల పూలు కానీ నందివర్ధనాలు కానీ పెట్టి చూస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి మల్లెపువ్వు చూడండి ఎంత పెద్దదో. ఇదిగోండి మా మందారం కొమ్మ తెచ్చి వర్షాలు పడుతున్నాయని నాటాను. తొలి పువ్వు ఇది వినాయకుడికి పెడతాను. మొదటి పువ్వు ఏదైనా సరే మొట్టమొదట వినాయకుడికే పెడతానండి నేను. అదిగోండి